విశ్వాసము చూడండి ఎంత గొప్పగా ఉందో. మరి మనకున్నదా విశ్వాసము? మనకున్నదా చెప్పండి విశ్వాసము? మనకి ఎలాంటి విశ్వాసం ఉందా? ఇప్పుడు మిమ్మల్ని సింహాల బోన్లో పడేస్తానంటే మీరు ఏం చేస్తారు? రాబోతున్న దినాలు మీరు ప్రార్థనకు వచ్చారంటే మిమ్మల్ని సింహాల బోన్లో పడేస్తామంటే ఏం చేస్తారు? ఇదే వంకని ప్రార్థనకు కూడా రారే కదా. వంక దొరికిందిలే అనుకుంటారు. సింహపు బోన్లో పడేసినా నన్ను పీక్కు తిన్నా నేను దేవుణ్ణి వదలను, దేవుణ్ణి వదలను. నేను వాన వచ్చినా, వరద వచ్చినా, భూకంపం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎన్ని పనులున్నా దేవుని సన్నిధి నేను వదలను. వదులుతున్నామా లేదా? వదులుతున్నాం కదా. ఏదో పని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఏదో పని పెట్టుకుని వెళ్ళిపోతాం ప్రియులారన్న. దేవుని సన్నిధి విడిచిపెట్టడానికి వెళ్ళేది. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన వచ్చి మన దగ్గర ఉంటాడు. మనము వేడుకుంటా ఉంటే మన స్వరం వింటాడు, మనకు జవాబు ఆయన ఇస్తాడు. విశ్వాసముతో ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, విశ్వాసముతో ఎవరు ఆయన్ని వేడుకుంటారో, విశ్వాసముతో ఎవరు ఆయనకి మొర పెడతారో వారి మొర విని ఆయన జవాబిచ్చే దేవుడు. ఆసక్తితో ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన వినే దేవుడు ఆయన. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆసక్తితో వర్షం పడకుండా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం పడలా, మళ్ళీ ప్రార్థన చేస్తే పడింది. యెహోషువ యుద్ధం చేయడానికి సూర్య చంద్రుల్ని మీరు ఆగిపోండి వెలుతురు రాకుండా అంటే ఆగిపోయినాయి విశ్వాసంతో. ఇప్పుడు ఈ దానియేలు కూడా సింహపు బోన్లో పడేసినా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉంటాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తే సింహాలు వచ్చి ప్రార్థన చేసినాయి కానీ ఆయన మాత్రం అవి ముట్టుకోలేదు. మరి ఆ విశ్వాసం మనకు ఉందా? ప్రార్థనకు వచ్చి మనకి అలాంటి విశ్వాసం ఉందా? నీకేదో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, చిన్న బాధలు వస్తూ ఉంటాయి. వాటికే నువ్వు అల్లాడిపోతావు, వాటికే దేవుని దూషిస్తావు, వాటికే నువ్వు భయపడిపోతావు, వాటికే దేవుని తిరస్కరిస్తావు, వాటికే నీవు దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు. నువ్వు మోకరించి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తొలగించడా? తీసివేయడా? తీసివేస్తాడా లేదా? చెప్పలేదమ్మా. తీసేస్తాడా ఆయన. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అది ఎంత కష్టమైనా సరే పటాపంచలు చేసేస్తాడు ఆయన. కానీ నీకు విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము కోల్పోతున్నాం మనము. ఈ అంత్యకాల దినాల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నాం కనుక విశ్వాసము లేకుండా మనం ఉండటానికి వీల్లేదని వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి కొండలను పెకిలించు విశ్వాసము మనం కలిగి ఉండాలంట. కొండలను పెకిలించేటువంటి విశ్వాసము మనందరం కూడా కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా ప్రభువుకి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు, విశ్వాసం ఉంటే ఏదైనా జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు మనకేముండాలి? అందరు చెప్పాలి, ఏముండాలి? విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఉండాలి. ఒక చోట ప్రార్థన చేస్తున్నారంట వర్షం పడాలని. 3 రోజులు ఉపవాస కూటం పెట్టారు, వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ రోజు చేశారు, పడలా. రెండో రోజు చేశారు, పడలా. మూడో రోజు ఇంటికాడ నుంచి ఒక చిన్న పిల్ల గొడుగు తీసుకొని వెళ్ళిందంట. ఎక్కడికి? ఉపవాస ప్రార్థనకి. గొడుగు, ఎండ బాగా వస్తుందంట, ఈ గొడుగు తీసుకొని వెళ్తుంది చిన్నపిల్ల. ఇంత పిల్లలు ఎవరో గొడుగు తీసుకెళ్తే వాళ్ళ అమ్మ అడుగుతుందంట, ఏయ్ ఎక్కడ గొడుగు తెస్తున్నా